బడ్డీ బడ్డీ భయపడకు బడ్డీ, నేను వచ్చేసాను కదా. చూడు బడ్డీ, పాపమ్మ మేడం ఎలా కొట్టిందో. సారీ అండి, అయినా మీరు ఎందుకలా ఊరుకున్నారు? తిరగబడాల్సింది కదా. ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా ఆవేశంగా ఉంది సార్. నన్ను సపోర్ట్ చేస్తూ అందరూ తిడుతుంటే గన్ చూపించి అందరినీ బెదిరించింది. పబ్లిక్ ప్లేస్ లో గన్ చూపించి బెదిరిస్తుందా? ఎంత ధైర్యం! బడ్డీ ఎట్టెళ్ళిందో చూసావా? ఇందాక అటువైపు వెళ్ళింది బడ్డీ. రా. హలో అన్నయ్య, హాస్పిటల్లో ఐసీయూలోకి ఆ రోజు హుడీ వేసుకొని ఒకడు వచ్చాడు కదా, వాడు మళ్ళీ వచ్చాడు అన్నయ్య. వాడి ఫేస్ డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? లేదన్నయ్య. వీరు బావ కూడా అదే హాస్పిటల్లో ఉన్నాడు అన్నయ్య. ఆపోజిట్ రూమ్ లో నుంచి బయటకు వస్తున్నాడు. అవునా? ప్రీతి అక్క కూడా వచ్చిందన్నయ్య. అలాగే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. బడ్డీ నేను అర్జెంటుగా వెళ్ళాలి, మళ్ళీ కలుస్తాను. పద, వార్డెన్ దగ్గర డ్రాప్ చేస్తాను. గంగా, నీ డబుల్ యాక్షన్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ ఇప్పుడు నేను ఆడబోయే గేమ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంటికి వస్తావుగా, నీకే తెలుస్తుందిలే. నీకోసం స్పెషల్ స్టోరీ రెడీ చేస్తాను. రుద్రబాబు కాల్ చేస్తున్నాడేంటి? హలో బా. మీరు ఆ హాస్పిటల్లో నా అపోనెంట్ సూర్య ఉన్నాడు కదా, అతన్ని ఎవరో డిశ్చార్జ్ చేసి తీసుకెళ్తున్నారట. ఎలా అయినా సరే నువ్వు వాడిని ఆపాలి. నేను వస్తున్నాను. సరే సరే బావ, నా ప్రాణం అడ్డేసైనా సరే నేను ఆపుతాను. ఏమంటున్నారండి? ఏం జరిగింది? రై, ఎవర్రా నువ్వు? రై, ఎవర్రా నువ్వు? చూడు, నేను నిన్ను అడ్డుకోవట్లేదు, యాక్ట్ చేస్తున్నాను. నువ్వు నన్ను నెట్టేసి అవసరమైతే కొట్టైనా సరే తమ్ముడు తీసుకొని వెళ్ళిపో. అలాగే అన్నా, అలాగే. ఏమండి? ఏమండి? రై, ఆగరా. ఏమండి? రై, ఆగరా. ఏమండి? రై, ఏమండి? ఆగరా. ఏమండి? మీకేం కాలేదు కదా? ఏం కాలేదు. ఏమండి? వీరు వీరు నీకేం కాలేదుగా? ఏం కాలేదు బావా, ఇట్స్ ఓకే. సారీ బావా, నేను చాలా ట్రై చేశాను,
కానీ వాడిని ఆపలేకపోయాను. ఏంటండి మీరు ఎందుకు అతన్ని అడ్డుకున్నారు? అతను మిమ్మల్ని ఏమైనా చేసుంటే, మీకేదైనా జరుగుంటే నా గతేం కావాలి? అది కాదు ప్రీతి, వాడెవడనుకున్నావు? రుద్రబావ వెతుకుతున్నా కల్ప్రిట్ వాడే. వాణ్ణి పట్టుకోమని రుద్రబావ చెప్తేనే నేను ఆపడానికి ట్రై చేశాను. చా, మిస్ అయిపోయాడు. అన్నే ఆవేశంలో ఏవేవో చెప్తాడు, ఏదేదో చేస్తాడు. మీరైనా ఆలోచించాలి కదా. అన్నే ఆవేశం వల్ల ఇప్పటి వరకు జరిగిన నష్టం సరిపోదా? ప్రీతి, సైలెంట్గా ఉండు. ప్రీతి, ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? వీరు, ప్రీతిని ఏమనుకో. సారీ అన్నయ్య, ఈయనకేమైనా జరుగుతుందేమో అని భయంతో అలా మాట్లాడేశాను. నా ఉద్దేశం అది కాదన్నయ్య. ప్రీతి, నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ చెకప్ అంతా పూర్తయిందా? ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్? ఓకే అన్నయ్య. గుడ్. వీరు, ప్రీతిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. నువ్వు రా బావా. నేను ఎలాగైనా సరే వాడిని పట్టుకొని తీరాలి. వాడు చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాడు బావా. నువ్వు వెళ్ళినా దొరకడు. వాడిని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు వీరు. వాడు వెళ్ళిన వెహికల్ నెంబర్ నోట్ చేశాను. దాని ద్వారా వాడిని పట్టుకోవడం చాలా ఈజీ. మీరు వెళ్ళండి. ఆగు బావా, ఈ ఆవేశం వద్దనేది. వాడు చాలా డేంజరస్ పర్సన్ లా ఉన్నాడు. వాడిని ఒక్కడివే ఎదుర్కోవడం మంచిది కాదు. తర్వాత పోలీస్ హెల్ప్ తీసుకొని వెతకచ్చు. నా మాట విను బావా, ఇంటికి వెళ్దాం పద. అవునన్నయ్య, బాలు అనే దూరం అయింది చాలదా?